పేజ్ నెంబర్ 60లో మనకి ఒకసారి వెళ్ళండి నాన్న, మీరు పేజీలు అందరు తిప్పట్లేదు, ట్రై చేయండి, ప్రతి వాళ్ళు చూడాలి నాన్న. పేజ్ నెంబర్ 60లో మనకు ఒక కరపత్రం ఇచ్చాడు. ఇందాకనే చెప్పుకున్నాం, ఇంటర్వ్యూ ఒక ప్రక్రియ అయితే ఇక్కడ కరపత్రం వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ప్రచురించినటువంటి కరపత్రాన్ని మనం చూస్తున్నాం. ఓసారి దానికి ఇచ్చిన ప్రశ్నలు చూడండి. మీకు పేరాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు తయారు చేయమని అడిగినప్పుడు ఆ పేరాగ్రాఫ్ చదవకుండా కూడా అది దేనికి సంబంధించిందో తెలిస్తే ప్రశ్నలు తయారు చేసే అవకాశం ఉంది. మీ ఉపాధ్యాయుల్ని మీరు కనుక అడిగితే ఎట్లా రాయాలో సాధారణీకరణం, జనరలైజేషన్ అంటారు, అట్లా చేసి కూడా మీకు చెప్పగలుగుతారు. ఇక్కడ చూడండి, ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూసారా? దానికి ఏం సంబంధం లేదు అక్కడ, అది కరపత్రం. నువ్వు ఇంతకుముందు చూసావా? ఇట్లాంటి పంచిపెట్టే పత్రాలను ఏమంటారు? అట్లానే వీటిని ఎందుకు పంచిపెడతారు? ఈ 3 రీజనింగ్లు మీకు అందులో దొరకవు. ప్రక్రియ ఆధారంగా అడిగారు. ఎందుకు అంటే దీనికి కారణం ఉంది. మనం చదువుకుంటున్న క్రమంలో ఇట్లాంటి ప్రక్రియలని మనకు పరిచయమైన దాని నుంచి మీ అవగాహనని తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు అడగడం జరిగింది.